పెట్టిన కార్యాలు కూడా ఉన్నాయి. అంటే ఆయన ఏది చేశాడో దానినే చెప్పాడు, ఆయన దేనిని చెప్పాడో అదే చేశాడు అనమాట. అందులో మొదటి మాట అయ్యింది క్షమాపణ. ఆ 7 మాటల్లో మొదటి మాట క్షమాపణ. అంటే క్షమాపణ అనేది ప్రధానమైన కార్యం. అది ఎవరినైనా క్షమించాల. నువ్వు నీలాంటి ద్రోహం చేసిన వాడు ఎవడు లేడు కాబట్టి నేను క్షమించాలని చెప్పకూడదంట. మరి యేసుక్రీస్తు తండ్రి వీరేం చేస్తున్నారు వీరు ఎరుగురు కనుక వారిని క్షమించమని కోరాడంటే, అంటే యేసుక్రీస్తుకు జరిగిన కార్యం కంటే మరి మనకు ఎక్కువ జరగబోతుందా? ఆయన ఎంతవరకు అవమానపరచాలో అంతవరకు అవమానపరచగలిగారు. అంటే లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనంలో ఇది మొదటి మాట. ఆయన మొదటి మాట కూడా ప్రార్థనతోనే ప్రారంభించాడు, 7వ మాట కూడా ప్రార్థనతోనే ముగిస్తాడు. అక్కడ ప్రార్థన అని లేదు కదా అనొచ్చు. తండ్రితో మాట్లాడుతున్న ప్రతి సందర్భం కూడా ప్రార్థనే అనేది జ్ఞాపకం పెట్టుకోవచ్చు. అంటే తండ్రితో మాట్లాడుతున్న ప్రతి సందర్భం కూడా ప్రార్థనే, ప్రార్థన రూపంగానే ఉంది. తండ్రి మీరేమి చేయించున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించమని అడిగాడు. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనంలో. కానీ చదవండి సార్. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకున్నట్టుకే చీట్లు వేసిరి. చాలు చాలు. అంటే యేసు వారు చేస్తున్న కర్కశమైనటువంటి లేక బాధతో ఉన్నటువంటి లేక వేదనతో ఉన్నటువంటి కార్యాలు చేస్తూ ఉన్నా అట్టి వారిని క్షమించగలిగినటువంటి గుణం కలిగిన వాడే యేసుక్రీస్తు. అప్పుడు మార్కు సువార్త 10వ అధ్యాయం 45లో ఏముంది? మార్కు సువార్త 10:45. మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు గాని పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన ప్రయోజనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చిన. సరే, మార్కు సువార్త 10:45లో ఆయన రావడంలో గల ఉద్దేశం ఏమిటి? తన ప్రాణమును క్రయధనంగా పెట్టడానికి వచ్చాడు. మరి ఆయన భూమి మీద నరుడుగా ఉన్నప్పుడు మనం ఎంత శ్రమ పడుతున్నామో అంత శ్రమలు అనుభవించాడా? మనం ఎన్ని కార్యాలలో శోధించబడుతున్నామో అన్ని కార్యాలలో యేసుక్రీస్తు శోధించబడ్డాడా? మీరు చెప్పాలి సమాధానం. ఒక నరునిగా మనం ఎన్ని శోధనలో శోధించబడుతున్నామో అన్ని శోధనలో యేసుక్రీస్తు శోధించబడ్డాడా? అవును, ఆయన జీవపడ్డము ఉంది. ఆయన మనలాంటి వాడే, 100% నరుడే, కానీ ఆయన దేవుడు కాడు భూమి మీద. ఆయన భూమి మీదకి రావడానికి ముందు దేవుడై ఉన్నాడు, చనిపోయిన తర్వాత కూడా దేవుడుగా ఉన్నాడు. కానీ ఈ మధ్యలో భూమి మీద ఉన్నప్పుడు ఆయన 100% నరుడే. కానీ ఇక్కడ కూడా కొంతమంది అబద్ధ బోధలు చేస్తున్నారు. యేసుక్రీస్తు భూమి మీద 100% దేవుడుగాను 100% నరునిగా ఉన్నాడని బోధిస్తారు. ఒకవేళ ఆయన దేవుడుగా ఉంటే ఆయనకు అసాధ్యమైన కార్యం ఏదైనా ఉంటుందా? ఉండదు. అప్పుడు ఎబ్రీ పత్రికలు ఏమంటున్నాడు? ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయం 14వ వచనం. 14 నుండి 17 వరకు చదువుదాం. 2వ అధ్యాయం 14 నుండి 17 వరకు చదువుదాం. ఆయన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఎలాంటి స్వభావం కలిగి ఉన్నాడంటే, దేవదూతల స్వభావం లేదు ఆయనకి, లేక దేవుని స్వభావం లేదు. ఆయన అబ్రహాం సంతానం యొక్క స్వభావం కలిగిన వాడుగా ఉన్నాడట. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున
ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఏలయనగా ఆయన ఎంత మాత్రము దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకుని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారము కలగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. సరే, యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఎలాంటి స్వభావం కలిగిన వాడుగా ఉన్నాడు? దేవదూతల స్వభావం. దేవదూతలకి లింగ భేదాలు లేవు, ఆశలు లేవు, శరీరాశ, నేత్రాశ, జీవోడంబం లేదు. కానీ రక్త మాంసంలో ఉన్నటువంటి నరులకు ఉంటుందా? శరీరాశ, నేత్రాశ, జీవడంబం. అందులో ప్రత్యేకంగా 17 వచనంలో చూస్తాం. సరే, 16వ వచనం ఏం చూస్తాం? ప్రధాన యాజకుడు, నమ్మకం ప్రధాన యాజకుడు నిమిత్తం అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చాను. ఆయన భూమి మీద ఎలా ఉన్నాడు, నువ్వు నేను ఎలా ఉన్నామో ఆయన కూడా అలాగే ఉన్నాడు. మనం శోధించబడినట్లు ఆయన శోధించబడ్డాడా? 17వ వచనం ఏం చదివాం? తాను శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడు వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. అంటే ఆయనకు వచ్చినటువంటి ఆ శ్రమ, వచ్చినటువంటి ఆ బాధాకరమైనటువంటి ఆ హింస, అంటే ఈటుతో పొడవడం, ఉమ్మి వేయడం, వస్త్రాలు సీట్లు వేసి పంచుకోవడం, ఇవంతా ఎంత ఒక అవమానకరంగా కనబడుతుంది మనిషికి. మనం ఎన్ని పాపాలను శోధించబడుతున్నామో యేసుక్రీస్తు కూడా అన్ని పాపాలను శోధించబడ్డాడా అంటే అవునని సమాధానం. ఎందుకంటే ఆయన కూడా శరీరంలో ఉన్నాడు. ఆయనకి మనకి ఏమైనా తేడా ఉందా భూమి మీద ఉన్నప్పుడు? అంటే తేడా ఏమీ లేదు. మనకు ఉన్నట్టే మన శరీర అవయవాలు ఎలా ఉన్నాయో ఆయనకు అలాగే ఉన్నాయి. మన హృదయ ఆలోచనలు ఎలా ఉన్నాయో ఆయన హృదయ ఆలోచన కూడా అలాగే ఉంది. కానీ ఆ పాప కార్యమును ఆయన జయించాడు, చేయలేదనమాట. మనం కూడా భూమి మీద జయించగలమన్న నమ్మకాన్ని కలుగజేయడానికే ఆయన భూమి మీదకి వచ్చాడు. దానిని మనం పరిశుద్ధ గ్రంథంలో ఏమంటున్నామంటే ఆయన మాదిరి, ఆయన అడుగుజాడలు. అప్పుడు యేసుక్రీస్తు మనలాగే భూమి మీద ఉన్నాడు అంటే ఉన్నాడు. కానీ ఆయన ఒక నరుడు భూమి మీద ఎలా ఉన్నాడో అలాగే జీవించాడు. మనం నరులుగా మనకు తెలుసు కదా మన పరిస్థితి. అబద్ధం ఆడగలం, మోసగించగలం, దుర్మార్గంగా ప్రవర్తించగలం, కనికరం లేకనే ఉండగలం, దయ లేకనే ఉండగలం, సహోదరుల ప్రేమ లేకనే ఉండగలం. కానీ ఇన్ని స్వభావాలు కూడా ఆయనకు ఉందా? ఉంది. కానీ ఆయన క్రాస్ చేశాడు. అంటే పాపాన్ని ఆయన చట్టాన్ని ఆయన అతిక్రమించాల, ఆయన పాపాన్ని జయించాడు. మరి చాలా సందర్భాల్లో చూస్తాం. మరి ఆయన కోపపడ్డాడా? అవును. అది మనలాంటి కోపం కాదు. అది మన కోపం వేరు, ఆయన కోపపడిన విధానం వేరు. భక్తికి సంబంధించిన విషయాలలో లేక తండ్రికి సంబంధించిన విషయాలలో ఆయన కోపపడ్డాడే గాని తన వ్యక్తిగతమైన విషయాల విషయమై ఆయన కోపగించాల. దేవాలయంలో కోపపడ్డాడు ఆయన. నా తండ్రిలు వ్యాపారస్తులుగా చేశారు ఆయన కోపపడ్డాడా? మరి అది నరమాత్రం లేక కోపమా, లేకపోతే దైవికమైనటువంటి విధానంలో ఉన్నటువంటి కోపమా? దేవుని విషయమై కోపపడ్డాడు. అంటే మనం ఏది చేసినా కూడా దేవుని విషయమై చేయొచ్చు. ఇప్పుడు ప్రాణం పెట్టొచ్చా? ఎవడైతే నా నిమిత్తం ప్రాణం పోగొట్టుకుంటాడో ఆయన నిమిత్తం పోగొట్టుకోవాలా. ఆయన నిమిత్తం పాపపడ్డాడు, దేవుని నిమిత్తం యేసుక్రీస్తు పాపపడ్డాడు. మరి శ్రమ పడవచ్చు అంటే క్రైస్తవుడైనందుకు మీరు శ్రమ పడితే మీరు ఆనందించవచ్చు.
కానీ క్రైస్తవుడు దాకా దుర్మార్గ కార్యం చేసి నన్ను హింసిస్తున్నారు అనుకో, ఆ హింస లెక్కలోకి వచ్చిద్దా? అప్పుడు కూడా చెప్తాం, ఇప్పుడు దారిపై వాళ్ళ మీద రాయి వేసేసి వాళ్ళు వచ్చి కొడుతుంటే నేను క్రీస్తు కోసం దెబ్బలు తింటున్నానంటే అది సబూబేనా? కాదు. క్రైస్తవుడైనందుకు మీరు శ్రమ పెట్టబడుతూ ఉంటే ఆ పేరును బట్టి మీరు అతిశయించు. నేను దేవుని కొరకు శ్రమ పడుతున్నాను అంటే, యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు నరునిగా ఒక నరునికి కలిగినటువంటి సమస్త శ్రమలు ఎలా ఉంటాయో అలాగే ఆయన శ్రమ పడ్డాడు. మరొక లేఖనాన్ని చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 43-45లో ఆయన చెప్పిన దాన్నే చేశాడు, చేసిన దాన్నే చెప్పాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 43-45. ఆయన పరలోక తండ్రి కుమారుడుగా ఉన్నాడు కాబట్టి తండ్రి ఎలా ఉన్నాడో కుమారుడు కూడా అదే స్వభావం, అదే లక్షణాలు కలిగి ఉన్నాడు. నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అంటే ఇశ్రాయేలుతో పాత నిబంధనల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ధర్మశాస్త్రం ఏమంటుంది? నీ పొరుగువాన్ని ప్రేమించి శత్రువును ద్వేషించమని చెప్తుంది. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు? 44లో పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. అంటే యేసుక్రీస్తు శిలువ మీద తన శత్రువును ప్రేమించాడా? ప్రేమించాడు కాబట్టి క్షమించాడు. అంటే నీ శత్రువును ప్రేమించమని నేర్పించిన ఆయన భూమి మీద ఉన్నప్పుడు దానిని ప్రాక్టికల్ గా మనకు నేర్పాడు అంటే నేర్పాడు. ఇదే 5:44 చూస్తూ ఉన్నాం. మరి పరలోక తండ్రి కుమారులుగా ఉండాలంటే ఏం చేయాలా? మన శత్రువుని ప్రేమించాలా. రెండోది, హింసించు వారి కొరకు ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. సో మరి హింసించు వారి కొరకు ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. రెండో భాగంగా లేదా? హింసించు వారి కొరకు ప్రార్థన చేయడి. మరి యేసుక్రీస్తుని హింసిస్తున్నారు, కానీ ఇప్పుడు ఆయన ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. అంటే యేసుక్రీస్తు మనకు ప్రార్థన. మరి యేసుక్రీస్తు మనకు ఒక మాదిరిగా ఉన్నాడా? ఉన్నాడు. ఉన్నాడు. మధ్యలో రోసయ్య వచ్చావా? వచ్చావండి. మేపుగా ఉన్నట్టుంది ప్రాణం. సరే, 45వ వచనానికి పోదాం. మరి పరలోక తండ్రి మంచివారిని చెడ్డవారిని ప్రేమిస్తున్నట్లే యేసుక్రీస్తు కూడా మంచివారిని చెడ్డవారిని ప్రేమించాడు. మరి వాళ్ళిద్దరూ మంచివారిని చెడ్డవారిని ప్రేమిస్తే నేనేం చెయ్యాలా? మనల్ని హింసించే వారికి ప్రార్థన చెయ్యాలా? మంచివారిని ప్రేమించాలా, చెడ్డవారిని ప్రేమించాలా? లోకం ఏమంటుందో తెలుసా? మంచోడికైనా పెట్టొచ్చు, మంచోడినైనా క్షమించవచ్చు, చెడ్డోడిని క్షమించకూడదు, పెట్టకూడదు అంట. ఇది లోకం. లోకానికి దైవికానికి చాలా దూరం ఉంది. లోకం అవునన్న దాన్ని దైవికం కాదంటుంది, దైవికం కాదన్న దాన్ని లోకం అవునంటుంది. అంటే ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నారంటే, మొదటి మాటలో తండ్రి మీరేం చేస్తున్నారో మీరు ఎరగరు కనుక వారిని క్షమించమన్నాడు. వారికి తెలియదా? అంటే వాళ్ళు చేస్తున్న పని వారికి తెలియదా? తెలియదు. అంటే అక్కడ అతని సిలువకు అప్పగించి సిలువ మరణానికి అప్పగించినటువంటి వారికి వారు తెలియకనే చేశారు. తెలిసి ఉంటే ఆ జీవాధిపతిని సిలువ వేసి ఉండరు. మరి ఆ అపొస్తలుల కార్యంలో చదువుతాం కదా, దుష్టుల చేతికి మీరు అప్పగించి సమర్పించారు కదా, అతనినే ప్రభువుగాను క్రీస్తుగాను దేవుడు లేపాడని. మరి పత్రికలో కూడా చూస్తాం, అధికారులకు కానీ ఈయనే మెస్సియా లేక క్రీస్తు, ఈయనే రాబోయే మెస్సియా అని తెలుసుంటే వాళ్ళు సిలువ వేసి ఉంటారా? ఆయన మెస్సియా అని తెలియకనే వేశారు. కానీ వాళ్ళు సిలువ వేసింది ఎవరిని అనుకుంటున్నారో తెలుసా? వాళ్ళు యోసేపు కుమారుడు, మరియా కుమారుడు, వడ్రంగివాని కుమారుడు. మరి ఈ కోణంలోనే చూస్తున్నారు కానీ ఆయన దేవుని కుమారుడని వాళ్ళు అంగీకరించాల.
అంగీకరించి ఉంటే సిలువ వేసుంటారా? అదే చెప్పాడు అక్కడ. వాళ్ళు ఎరగకనే చేశారు. ఎరుగుంటే చేసి ఉంటారా? మరి ఈ దినాల్లో మనం ఇలా సమూహంగా చేరుంటామా క్రీస్తు పేరట? ఒకవేళ అలా వాళ్ళు ఎరుగుంటే అబ్రహాంతో చేసిన నిబంధన కూడా భంగమైపోయి ఉండేది. ఆ నిబంధన ఏంటి? నీ సంతానము ద్వారా సమస్త ప్రజలందరూ కూడా వంశవల్లి అన్ని కూడా ఆశీర్వదించబడతాయని ముందుగానే ఆయన సువార్త ప్రకటించాడంట. గలతీ పత్రిక 3:8-9లో గలతీ పత్రిక 3వ అధ్యాయం అబ్రహాంతో చేసిన నిబంధన, దాని నీ సువార్త అని కూడా చెప్తున్నాం మనం. 3:16 కాదు, దానికి ముందే నువ్వు చెప్పే 3:16 ఏంటంటే ఆయన అనేక 3:8 దేవుడు విశ్వాస మూలముగా అన్యజనుల నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీ యందు అన్యజనులు అందరూ ఆశీర్వదింపబడుతురని అబ్రహాములకు సువార్తను ముందుగా ప్రకటించెను. చాలు. అంటే ఇప్పుడు సమస్త మానవాళి నీ సంతానం ద్వారా ఆశీర్వదించబడతాయి అంటే ఆ సంతానం ఎవడు? 3:16లో గలతీ 3:16లో ఆయన అనేకుల గురించి అన్నట్టు కాకుండా ఏకవచనం ఒక్కడి గురించి అన్నట్టే అన్నాడు. ఆ ఒక్కడే ఎవడంటే యేసుక్రీస్తు. అంటే ఆ నిబంధన ఏం కావాలి? ఆ ప్రమాణం ఏమై ఉంటుంది? ఒకవేళ వీళ్ళు కానీ ఎరిగి ఉంటే నిబంధన, మరి ఒకవేళ వీళ్ళు కానీ దానిని ఈయన మెషియా, ఈయన దేవుని కుమారుడని నమ్మి ఉంటే, ఎరిగి ఉంటే అబ్రహాంతో చేసిన వాగ్దానం ఫెయిల్ అయిపోయి ఉంటుంది. కానీ దేవుడు దాన్ని పకడ్బందీగా వాళ్ళు ఎరగకున్నట్లు వారికి గుడ్డితనాన్ని కలుగజేశాడు ఈ విషయంలో. అది యేసుక్రీస్తు కూడా తెలుసు కాబట్టి, తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరగరు. ఒకవేళ తెలిస్తే సిలువ వేయగలరా అంటే వేయలేదు. మత్తయి సువార్త 18:21 ఇది కూడా ఒక క్షమాపణకు సంబంధించిన ఆ పాఠమే. మత్తయి సువార్త 18:21లో ఒక సహోదరుడు మరొక సహోదరుని విషయంలో తప్పిదం చేస్తే ఆ సహోదరుని మనం క్షమించాలా? ఎన్ని మార్లు క్షమించాలా? మత్తయి సువార్త 18:21లో ఆ సమయంలో పేతురు ఆయన ఎదుకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతన్ని క్షమింపవలేను? 7 మార్లు మట్టుగా అని అడిగాడు. అంటే క్షమాపణ, క్షమించాలా అనే పాఠాన్ని ఆయన శిలువ మీద కూడా అనుసరించాడు. అలాంటి వేదనే, బాధ, హింసలో కూడా ఆయన ఆ క్షమా గుణం కలిగి ఉన్నాడు అనమాట. ఆయనకి శిష్యులుగా ఉన్నటువంటి మన గురువును వెంబడించాల. గురువు నేర్పుతున్నాడు. మరి పేతురు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏమిటి? నా సహోదరుని ఎలా తప్పిదం చేస్తే నేను ఎన్ని మార్లు క్షమించాలా? 7 మార్లా? 70 × 7 490 సార్లు క్షమించాల ఒక రోజుకి. తర్వాత అక్కడే ఉందా? 18వ అధ్యాయం 22 చదవండి. 7 మార్లు మట్టుకే కాదు, 77 మార్లు మట్టుకనే నీతో చెప్పుచున్నాను. అంటే 70 × 7 టైమ్స్ 490 టైమ్స్ క్షమించ. అంటే అది జీవిత కాలానికా, నెలకా, సంవత్సరానికా? ఆ లెక్క ఒకనాటికే, ఒక దినానికి ఎన్నిసార్లు అంటే 70 × 7 సార్లు అంటే 749 సార్లు. సరే, 7 490 సార్లు. మరి అంత ఓపిక ఉందా మనకి? నెలకు ఒకసారి తప్పిదం చేసి సాయి బ్రదర్ క్షమించంటేనే క్షమించం. మన గురువు ఎలాంటి వాడు ఆలోచించండి. మరి లోక 6:40లో సిద్ధులైన ప్రతి వాడు ఎవరిని పోలి ఉండాలా? గురువుని పోలి ఉండాలా? గురువే అంత వేదనలో, బాధలో కూడా క్షమిస్తూ ఉన్నాడంటే శిష్యులమైనటువంటి మనం గురువుని వెంబడించాల. లోక
సువార్త 6:40. శిష్యుడైన ప్రతివాడు ఎవరిని పోలి ఉండాలి? గురువును పోలి ఉండాలి. అంటే గురువే క్షమిస్తున్నానంటే మనం ఏం చెయ్యాలా? మనం కూడా క్షమించాలా. అంటే రోజుకి 490 సార్లు క్షమించడానికి మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. శిష్యుడు మన బోధకుడు మాట ఎప్పుడు కాదు. శిష్యుడైన తన బోధనలోనే ఉంటున్నాం. తన బోధనలోనే ఉండాలి. మత్తయి సువార్త 18:35. మత్తయి సువార్త 18:35. మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమించుకొని ఎడ్ల ఆ పరలోకపు తండ్రి ఆ ప్రకారం మీ ఎడ్ల చేయనెను. సరే, మత్తయి సువార్త 18:35 ఏదో డిస్టర్బెన్స్ గా వినబడుతుంది. మూట్లోకి వచ్చేస్తే మాట్లాడే రోషయ్య మ్యూట్లు పెట్టాడు. సరే, మత్తయి సువార్త 18:35 మన సహోదరుని క్షమించేటప్పుడు ఎలా క్షమించాలంట? హృదయపూర్వకంగా. మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపమని ఎడల నా పరలోకపు తండ్రి ఆ ప్రకారమే మీ ఎడల చేయనను. అంతే. మనం క్షమిస్తే పరలోక తండ్రి మనల్ని క్షమిస్తాడు. మనం క్షమించకపోతే పరలోక తండ్రి మనల్ని క్షమించడు. మరి యేసుక్రీస్తు అంటే క్షమించే గుణం యేసుక్రీస్తుకు ఉంటే ఆయన అనుచరులు లేక ఆయన శిష్యులమైనటువంటి మనం గురువును వెంబడించినప్పుడు మనం గురువును పోలి ఉండొద్దు. ఆ క్షమాపణ అనేది గొప్ప కార్యమే. అంటే యేసుక్రీస్తుకున్నంత శ్రమలు మనకు లేవు, అంత వేదన, అంత బాధ లేదు. లేకపోయినా మనం చేయడం లేదు. అలా చేయని పక్షంలో మనం పరలోక తండ్రి కుమారులం కాలేము, మన గురువైన క్రీస్తు శిష్యులం కూడా కాలేము. మత్తయి సువార్త 27:32. అక్కడ కురేనీయుడైన సీమోను ఒకడు ఉన్నాడు. మరి అతని బలవంతం చేశారు. మరి బలవంతం చేసినప్పుడు ఆయన దాన్ని అంగీకరించాడా? అంగీకరించాడు. ఇంకా తప్పదు. చదవాలి సార్. చదవండి. 32. వారు వెళ్ళుచుండగా కురేనీయుడైన సీమోనును ఒకడు కనబడగా ఆయన సిలువ మోయుటకు అతన్ని బలవంతం చేసిరి. వారు కాపులా కురేనీయుడైన సీమోను ఒకవేళ ఆయన ఇష్టపూర్వకంగా చేయలా, అది బలవంతంగా జరిగిస్తూ ఉన్న కార్యానికి ఆయన లోపడ్డాడే గాని ఆయన స్వతహాగా చేసినటువంటి కార్యం మాత్రం కాదు. లోక సువార్త 6:27. ఇంతకుముందు మత్తయిలో కూడా చదివాను దీన్ని. శత్రువుని ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించు వారికి మీరు మేలు చేయండి. శత్రువుని ప్రేమించాలా? మనం ద్వేషించే వారిని మనం ఏం చేయాలా? మనం ద్వేషించే వారికి మేలు చేయాలా? అది ఏదో ఒకటి సరసరంగా ఉంది. ఏందో మరి మైక్ ఎవరు ఆన్లో ఉన్నారు చూడండి. సరే, మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం.
అంటే వారు చేసిన ఇబ్బందులకు కానీ వారు పెట్టిన బాధలకు కానీ ఆయన ఓర్చుకుంటూ కూడా ఆయన ఏం చేశాడంటే వారిని క్షమిస్తూ ఉన్నాడు. మార్క్స్ వార్త 10:45 చదువు ఇస్రాయేల్ గారు నతానియేలు గారు ఒక 4 వచనాలు చదవాలి. మార్క్స్ వార్త 10:45. మనుష్య కుమారుడు పరిచారం చేయడం రాలేదు కానీ పరిచారం చేయడం అనేకులకు ప్రతిగా విమోచన ప్రయోజనముగా ఆ ప్రాణం ఇచ్చినట్టు వచ్చినాను. అంటే ఇక్కడ యేసుక్రీస్తు భూమి మీదకి రావడంలో గల ఉద్దేశం ఏమిటి? అనేకులను రక్షించడానికి వచ్చాడు. తన్ను తాను క్రయధనంగా పెట్టి మనం కొనడానికి వచ్చాడు. మరి వచ్చినటువంటి వ్యక్తిని వీరు ఇలా చేస్తే మరి ఆయన అనుకుంటే తండ్రి క్రీస్తుని తప్పించలేడా అడిగితే? అదేదో వ్యూహాలు 12 వ్యూహములు కట్టి మరి ఎక్కువ సైన్యాన్ని పంపగలన్నాడు తండ్రి అంటాడు. అది మాదిరి కాదు. మరి మాట ఎత్తే నా వెనక ఎవడున్నాడో తెలుసా, నా బ్యాక్గ్రౌండ్ తెలుసా, నా దగ్గర ఎలాంటి వాళ్ళు ఉన్నారో తెలుసా అని అంటావు. అది పూర్తిగా క్రైస్తవ్యంలో రాదు. అంటే ఎంతమంది అయినా ఉండి దేవుడితో సమానం కాగలరా? దేవుడు యుద్ధం చేయడానికి మనం యెహోషువ గ్రంథాల్లో చదివాం. దేవుడు యుద్ధం చేయడానికి సైనికులు అవసరమా? సైనికులే అవసరం లేదు. ఉరుములు చాలు, మెరుపులు చాలు, గాలి, వాన, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, పసర పురుగు, వడగండ్లు, ఇవే చాలు యుద్ధం చేయడానికి. మనుషులతో అవసరమే లేదు. ఒక దూత 1,85,000 మందిని హతం చేస్తే ఒకవేళ 10 మంది దూతలు వస్తే ఒక్క దూతకి 1,85,000 మంది 1,80,000 మంది చంపుతాడు యెషయా గ్రంథంలో. అంటే మనుషుల బలం గొప్పది కాదు కానీ దేవుని బలం గొప్పది. ఆయన అవసరమైతే అంతతో మొత్తగలడు, అవసరమైతే వారి మతిని చెడగొట్టగలడు, అవసరమైతే వాళ్ళు కాళ్ళు చేతులు కూడా ఇచ్చేయగలడు. ఏమీ లేకని కాళ్ళు పడిపోవను కాక అంటే వాళ్ళు పడిపోద్ది. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. ఆయన శ్రమ పెట్టబడి బెదిరించబడి న్యాయంగా తీర్పు తీర్చి దేవునికే అప్పగించుకున్నాడు కానీ ఈయన తిరుగు మాట్లాడలేదు. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాను. అంటే ఆయన బెదిరించబడ్డాడు కానీ వాళ్ళు బెదిరించినా, దూషించినా, కొట్టినా, తిట్టినా, వాళ్ళు రకాలుగా హింసించిన ఆయన ఏమైనా నోరు మెదిపాడా? నోరు తెరవలేదయ్యా ప్రేమ అని పాట కూడా పాడతా. ఇప్పుడు అదే వినిపిస్తుంది ఎక్కడ చూసినా. సిలువలో సాగింది యాత్ర. ఆయన ఎంత హింసించినా కూడా ఆయన బెదిరించాడా? ఆయన బెదిరించడానికి ఎంతకీ అవకాశం ఉందా? బోలెడు అవకాశాలు ఉన్నాయి. నా తండ్రి ఎవరో తెలుసా? నేను అనుకుంటే దేవదూతలు కూడా ఏం చేస్తారో తెలుసా? ఎవడైనా మనం దూషిస్తే మనం ఏం చేస్తాం? రే అంటే చాలు, రేకి స్క్వేర్లు పెడతాం, 10 స్క్వేర్. ఒక మాటకి 10 మాటలు అంటాం. వాడు ఒకటి కొడితే మనం 10 కొడతాం. ఇది క్రీస్తు యొక్క అడుగు జాడలా? ఒకవేళ ఆయన అనుకున్నంటే పైన కూడా ఏం చేయగలడు? అక్కడ ఉన్న వాళ్ళని శ్మశానం చేసేసి ఉండగలడు. కానీ నేర్పాడు మనకి. ఆయన నేర్పిన మార్గంలో మనం నడవాలి. కాబట్టి ఆయన ఏమి ఎట్ట చిత్రహింసలు పెట్టినా, హింసించినా, దూషించినా, శ్రమ పెట్టినా ఆయన బదులు పలకలేదు.
అది క్రీస్తు ప్రేమ, అదే తండ్రి ప్రేమ. ఇప్పుడు తండ్రిని ప్రేమించాడు కాబట్టి ఆయన మాటలకు లోబడ్డాడు. మనం క్రీస్తుకు లోబడితే మనం ఏం చేస్తాం? మనం కూడా క్రీస్తు ప్రేమలో నిలిచి ఉంటాం. అది ఒక నిష్కపటమైన ప్రేమ. ధనం, దరిద్రం, పొడుగు, వెడల్పు, పొట్టి అంటే ఈ భూసంబంధమైనటువంటి ఐశ్వర్యానికి తావులేని ప్రేమే క్రీస్తు ప్రేమ. మరి యాకోబు 2వ అధ్యాయంలో అంటాడు, ధనవంతుని కంటే కూడా దరిద్రుడు విశ్వాస విషయంలో భాగ్యవంతుడా. దేవుని ప్రేమ అది. మరి రోమపత్రిక 1 కొరింథీ పత్రిక 13లో ప్రేమను కూర్చున్నటువంటి కొన్ని కార్యాలు ఏంటి, ప్రేమలో ఉన్న కొన్ని భాగాలు ఏంటి? అది ఉప్పొంగుతుందా, అమర్యాదగా నడుస్తుందా, అది డంబంగా ప్రవర్తిస్తుందా? మరి ఇవన్నీ కూడా యేసుక్రీస్తు శిలువ మీద కూడా ఆ ప్రేమనే చూపించాడు. ఒకవేళ ఆయన శిలువ మీద నుండి డంబంగా పలకలేడా? నా తండ్రి ఎవరో తెలుసా, నేను ఎవరికింత పని చేస్తున్నానో మీకు తెలుసా? చాలా మంది అనుకుంటారు అది ఒట్టిగా. నాకు తెలిసి మా మేనమామ ఎవరో తెలుసా, ఎమ్మెల్యే అంట. అసలు అంచంలో కూడా చేర్చడు మేనమామ వీడిని. కాకపోతే వీడు డబ్బా కొట్టుకోవాల్సింది బయట చేరి. ఎందుకు ఈ ఎంపీటీసీలు సర్పంచులకు ఉన్న వాళ్ళు కూడా అదే చెప్పుకుంటున్నారు ఈ దినాల్లో. మా అక్కమ్మగుడు ఎవరో తెలుసా, ఎంపీటీసీ అయితే ఏమి, ఎవరికి ఏమి? ఆ ఎంపీటీసీ పోయాడు, ఏంద్రా మీ బాబా తిట్టన్నాడని, వాడు పనికి మాలినాడని ఇంకా తిడతాడు కూతురు. కానీ యేసుక్రీస్తు అనుకున్నట్టే డంబంగా ప్రవర్తించగలడు. కానీ ఆయన డంబంగా ప్రవర్తించడం దేవుని ప్రేమ కాదు, ఉప్పొంగడం దేవుని ప్రేమ కాదు. కాబట్టి ఆయన దేవుని ప్రేమలో కట్టబడ్డాడు. కాబట్టి మనం కూడా అలాంటి ప్రేమలో కట్టబడాలంటే మొట్టమొదట మనకు ఉండాల్సిన అర్హత ఏంటంటే శత్రువుని ప్రేమించాలా, శత్రువుని క్షమించాలా, ఆ క్షమాగుణం ఉండాలా, సహోదరుని క్షమించాలా. మరి యేసుక్రీస్తు శిలువ మీద మనకు నేర్పిన పాఠం అదే కదా. మరి దానికి మించిన ఏదైనా ఉందా? 1 పేతురు 2:23 రాసుకున్నారా? సరే, ఇప్పుడు తండ్రి మీరేం చేస్తున్నారు అన్నాడు కదా. మరి పరలోకపు తండ్రి ఇతనికి తండ్రిగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రార్థన చేస్తున్న ప్రతి సందర్భంలో కూడా తండ్రిని సంబోధించాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 42వ వచనం. చదువు. యోహాను సువార్త 4:42. మా మట్టుకు మేము విని ఈయన నిజంగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముతున్నామనిది. అంటే లోకరక్షకుడు ఆయన ఎప్పుడు లోకరక్షకుడు అయ్యాడు? ఆయన లోకరక్షకుడు ఎప్పుడయ్యాడంటే ఆయన తన ప్రాణాన్ని పెట్టి ఆయన ప్రాణం చేత మనల్ని కొన్నప్పుడు ఆయన లోకానికి రక్షకుడు అయ్యాడే. కానీ ఆయన ప్రాణం పోకపోతే ఆయన లోకరక్షకుడు కాలేడు. మరి ఈ రోమా సైన్యం అతన్ని హింసించినటువంటి హింస అంతా ఇంత కాదంట. మరి అలా హింసిస్తున్నటువంటి వారిని చూసి కూడా ఆయన ఏం చేశాడు? ఆ రోమా సైనికుడు కూడా ఒక మాట అనుకున్నాడంట. ఏమని? వాళ్ళు అధికారానికి లోబడుతున్నారు, ఉద్యోగ ధర్మాన్ని అనుసరిస్తూ ఉన్నారంట. అర్థమైందా ఈ పాయింట్? అక్కడ క్రీస్తుని హింసిస్తున్నటువంటి వారు ఎవరు? రోమా సైనికులే కదా. మరి వారిని చూసి కూడా ఏమన్నాడంటే వాళ్ళు ఉద్యోగ ధర్మాన్ని చేసి ఉంటారని భావించాడంట. అధికారికి లోపడ్డాడు అని సంతోషించాడు ఆయన. మరి అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఆయన అప్పగించినటువంటి అధికారులను చూసాం. వాళ్ళు ఎరగినే చేశారు, క్షమించమన్నాడు. మరి ఇప్పుడు సైనికుల గురించి ఏమన్నాడు? వాళ్ళు ఉద్యోగ ధర్మాన్ని చేస్తూ ఉన్నాడని క్షమించాడు. తర్వాత అక్కడ ఉన్నటువంటి జనసమూహం కొంతమంది ఒక మాట అడిగారు, ఇతరులు రక్షించు, నిన్ను నీవే రక్షించుకున్నావా అని అరిచింది ఎవరు అక్కడ?
సమూహం అంతా కూడా ఏమని చెప్పారంటే, ఇతరులను రక్షించువాడు నువ్వు మరి తను తాను రక్షించుకోలేవని హేళన చేశారట. వాళ్ళు ఎవరు? మత్తయి సువార్త 27:42 అక్కడ ఉన్నటువంటి జన సమూహం. మొదట్లో రాజును చూసాం, అధికారం చూసాం, వాళ్ళు ఎరగకనే చేశారు. రెండోది సైనికులను చూసాం. సైనికులు చూసి ఏమనుకున్నాడంటే వాళ్ళు ఉద్యోగ ధర్మాన్ని చేస్తూ ఉన్నారు అని అనుకున్నాడు. మూడోది అక్కడ ఉన్నటువంటి జన సమూహాన్ని గురించి మాట్లాడుతూ వాళ్ళు కూడా అపవాసం చేశారు. మత్తయి 27:42 ఇతరులను రక్షించును, తన్ను తాను రక్షించుకోనలేడా అని ఒక ప్రశ్న వేశారంట. మరి ఇశ్రాయేలుకి రాదుగా అంటే చూడు, వారి హేళన, వారి అపహాస్యం ఎలా ఉందో ఆలోచించండి. మరి అలా అపహాసిస్తూ ఉన్నా కూడా వారిని కూడా జయించాడు. అపహాసించే వారిని, కొట్టినటువంటి వారిని, దూషించినటువంటి వారిని, ఉమ్మిన వారిని అందరినీ ఆయన జీవించాడు. మరి మనం ఏం చేయబోతున్నాం? మరి క్రీస్తు నాకు గురువు అయితే, నేను అతనికి నిజమైన శిష్యుని అయితే, నాకు ఉంచిన అడుగుదాడులు అవే కాబట్టి నేను దానిని అనుసరించాలా? మరొక లేఖన భాగాన్ని చదువుదాం. లూకా సువార్త 8:10. మరి నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చాడు. మరి పాపం రక్షించడానికి యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చాడు. మరి ఆయన మరణం కూడా దేనికే? ఆయన మరణం ద్వారానే ఈ నశించిన దానిని వెతికి రక్షించగలడు, పాపుల్ని రక్షించగలడు. 1 తిమోతి పత్రిక 1:15 అయిపోయింది టైం. 1 తిమోతి పత్రిక 1:15 అంటే యేసుక్రీస్తు పాపం రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన రక్షించాలంటే ఆయన తన ప్రాణాన్ని పోగొట్టుకోవాలి. మరి అక్కడ దేవుడు చెప్పిన కార్యానికి లోబడుతూ ఉన్నాడు. అదే దేవుడు చెప్పిన కార్యమే మనం ఇతరులను క్షమించాలని నేర్పాడు. మరి యేసుక్రీస్తు మనకు నేర్పిన పాఠం ఏమిటి ఇందులో నుండి? అంటే మనం ఇతరుల్ని క్షమించాలా? అది ఏ కోణంలోనైనా. నా ఆస్తిని వాడు కాజేసినా, లేక నాకు ద్రోహం చేసినా, నన్ను దూషించినా, నన్ను కొట్టినా, క్రీస్తుకి శిష్యుడిని అయితే ఏం చేస్తా? శిలువ మీద యేసుక్రీస్తు పలకాల. తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరగరు కనుక వారిని క్షమించమని కోరాలి. లూకా సువార్త 23:34 తండ్రి వీరేం చేస్తున్నారు, మీరు ఎరగరు కనుక వారిని క్షమించమన్నాడు. కానీ ఈ 7 మాటల్లో 2 మాటలు మాత్రం 2 ప్రార్థనలు ఉన్నాయి. ప్రారంభంలో తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరగరు కనుక వారిని క్షమించమన్నాడు. మరి 7వ మాట ముగింపు కూడా ఎలా ఉందంటే, అది కూడా క్షమాపణకు సంబంధించిన వాక్యమైన గమనించండి. 7వ మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. లూకా సువార్త 23:46. అంటే మొదటి మాట ప్రార్థనతోనే ప్రారంభించాడు, తర్వాత 7వ మాట కూడా ప్రార్థనతోనే ముగించాడు. అంటే ఇక్కడ ప్రధానం ఏంటంటే ప్రార్థనే ప్రధానమైనదిగా చూపిస్తూ ఉన్నాడు దేవుడు. అంటే ప్రార్థన ప్రధానమా? అవును. మరి ఆయన ప్రార్థన చేయకుండా ఏ పని చేశాడు? ఏదైనా చెప్పగలరా? ఆయన ప్రార్థన చేయకుండా ఏదైనా పనులు చేశాడా? 5 రొట్టెలు, ఆ చేపలు మరి పంచిపెట్టినప్పుడు దాన్ని ప్రార్థన చేయలేదా? తర్వాత ఈ పస్కా పండుగ దినాన ఆ రొట్టెని ఎత్తుకుని ఆశీర్వదించాలంటే ప్రార్థన చేయలేదా?
మరి ఆయన తనకంటే ముందుగా పంపుతున్నప్పుడు శిష్యుల్ని వారికి ప్రార్థన చేసి పంపలేదా? అంటే ప్రార్థనే ప్రధానం. ప్రార్థన ఒక ఆయుధం లాంటిది. ఆ ప్రార్థన లేకపోతే మన జీవితం శూన్యం. మన అక్కర్లను అడగడానికి, మన క్షమాపణ పొందడానికి ప్రార్థన ప్రధానం. కాబట్టి ఆయన ప్రార్థనతోనే ప్రారంభించి ప్రార్థనతోనే ముగించాడు. తర్వాత రెండో మాటకి వెళ్దాం. రెండో మాట ఏంటి? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువు. అంటే మొదటి మాట క్షమాపణ గురించే చూసాం. రెండో మాట ఆ దొంగను చూసి అన్నాడా, దొంగను చూసి అన్నాడా? చెప్పాలా మీరు? దొంగను చూచి అన్నాడా, దొంగలను చూచి అన్నాడా? ఇదంతా సింపుల్ ట్రిక్. దొంగను చూసి చెప్పలా. ఇక్కడ మన కొత్తగా వచ్చినటువంటి నతానీయులు అంటున్నాడు, దొంగను చూసి అన్నాడు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని. అక్కడ ఉన్నది ఇద్దరితో చెప్పలా, ఒక్కడితోటే చెప్పాడు. ఒక్కడితో. అందుకే అడిగా, అంటే దొంగలతో చెప్పాడా, దొంగతో చెప్పాడా అంటే దొంగతోనే చెప్పాడు కానీ దొంగలతో చెప్పలా. సరే, రెండో మాట నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువు. లూకా సువార్త 23:43. లూకా సువార్త 23:43. అంటే ఆ దొంగతో ఆ మాట చెప్పడానికి గల కారణం ఏమిటి? ఇక్కడ కొన్ని కొంటి ప్రశ్నలు వేస్తారు కొంతమంది. మరి ఆయన పరలోకానికి పోయాడు కదా, పరదేశిపోయాడు కదా, మరి ఆయన బాప్తిస్మం ఎక్కడ పొందాడు అని అడుగుతారు. ఆయనకి అధికారం ఉంది, యేసుక్రీస్తుకి అధికారం ఉంది. కాబట్టి ఆయన అధికారాన్ని ఒప్పుకున్న వాడిని ఆయన ఎలాగైనా తోడుకోగలడు. సరే, ఇక్కడ ఆ శిలువ రాణి మీద లెఫ్ట్ ఒకడు, రైట్ అంటే కుడి వైపున ఒకడు, ఎడమ వైపు ఒకరిని పెట్టారు దొంగల్ని. మరి ఈ దొంగల్ని ఎందుకు పెట్టారు? ఇప్పుడు ముగ్గురులో ఏ సంఖ్య ఎక్కువ ఉంటే అందరూ అదే సంఖ్య. ముగ్గురులో ఇద్దరు ఎవరు? దొంగలు. ఒకడు యేసుక్రీస్తు. ఇప్పుడు యేసుక్రీస్తు కూడా దొంగతో సమానమేనా? ఎప్పుడు అంటుంటా, మన ఎస్సీలోనే చెప్తా. ఇప్పుడు ఒక 8 అది ఎటు చెప్పాలో తెలియదే, ఒకవేళ ఏమో. ఇప్పుడు ఎస్సీ కాలనీలో ఎస్టీలు ఉంటారు అనుకోండి. ఎస్సీ కాలనీలో 100 మంది ఎస్సీ ఇల్లులు ఉన్నాయి. ఎస్టీలో ఒక 4 ఇల్లు ఉంది. దాన్ని ఏమని పిలుస్తాం? ఎస్టీ కాలనీ అంటామా, ఎస్సీ కాలనీ అంటామా? సంఖ్య ఏది ఎక్కువ ఉంటే దానినే అంటాం. అంటే 100 మంది ఎస్సీలు ఉన్నారు కాబట్టి అది ఎస్సీ కాలనీ, కానీ ఒక 20 మంది ఎస్టీలు ఉన్నా దాని లెక్కలోకి రాదు. ఇప్పుడు యేసుక్రీస్తును కూడా దొంగగా చేయడానికి ఆ ఇద్దరు దొంగలు వేసారనమాట. అక్కడ ముగ్గురు ఉన్నారు. ముగ్గురులో మెజారిటీ ఎవరంటే దొంగలే. ఎలా మెజారిటీ? ఇద్దరు ఉన్నారుగా. అప్పుడు ఆ ఇద్దరితో పాటు ఈ మూడో వ్యక్తిని కూడా అంటే క్రీస్తును కూడా దొంగగానే తెచ్చారు. మరి అది ప్రవచనమా, లేకపోతే వీళ్ళు దొంగగా చేయాలని చేశారా? అది ఒక ప్రవచనం. అది కూడా ప్రవచన నెరవేర్పే. అక్రమకారుల్లో ఒకడిగా ఎంచబడ్డాడా? ఆ ప్రవచనం ఎక్కడుంది? అక్రమకారుల్లో ఒకడిగా ఎంచబడడం అనే లేఖనం ఎక్కడుంది? యెషయా గ్రంథం 53. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 8-9. అన్యాయ తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడిను. అతడు నా జనుల
అతిక్రమమును బట్టి మొత్తబడిను వదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడిను. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారు ఎవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమించబడిను. ధనవంతుని యొక్క అతడు ఉంచబడిను. నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు. అతని నోట ఏ కపటమును లేదు. అంటే ఇది కూడా ఒక ప్రవచనం. యెషయా గ్రంథంలో ఉన్న ప్రవచన నెరవేర్పు నిమిత్తమే ఈ అక్రమకారంలో ఒకడిగా ఎంచబడ్డాడు ఆయన. మరి మనకు సమయం అవుతుంది. ప్రభు చిత్తం అయితే రేపు మనం 2, 3, 4, 5, 6, 7 తూకిన ఒక 4 రెఫరెన్స్ లోనే వెళ్ళిపోదాం. లేకపోతే ఏదైనా ఒక మాటను పట్టుకున్నా కొంచెం చాలా సేపు మాట్లాడొచ్చు. మరి దీన్ని మనం ధారాళంగా మాట్లాడితే వచ్చే గుడ్ ఫ్రైడేకి ముగించబడతాయేమో ఇది. కాబట్టి టూకీగా 4 వచనాలు 5 వచనాలతో ముగించుకొని వెళ్ళిపోదాం. ఈ 7 మాటలు చదివేద్దాం. మరి ఇప్పటిదాకా చెప్పింది ఏదైనా మీకు అర్థం కాకపోయినా మరల ఒకటి అడగచ్చు. మరి ఇప్పటి వరకు ఓపిక విన్న మీ అందరూ కూడా వందనాలు ఎదుర్కొంటూ ముగించుకుంటూ ఉన్నా. ఈ దినం ఒక కొత్త స్టూడెంట్ వచ్చాడు ఇక్కడ చెన్నై CTTS స్కూల్లో నుండి. అది జాషువా చూసుకుంటాడు. అదే నతానియేలు, సురభి నతానియేలు అతని పేరు.